ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలను ఈ సమయమందు వాక్య ధ్యానం చేసుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండును. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క సమయమందు పేతురు ద్వారా, అపోస్తుడైన పేతురు ద్వారా ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించండి. క్రీస్తు మానవ రూపంలోనికి రావడానికి, రక్తమాంసములను ధరించుకొని రావడానికి గల కారణం, మనుషులమైన మనము చేసిన పాపమును బట్టి దేవుడయ్యున్న ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆ గొప్ప ప్రభు అయిన ఆయన భూమి మీదికి నరావతారిగా వచ్చాడు. వచ్చిన ఆయన తన శరీరమందు ఉన్న ఈ కాలమంతటిలో శ్రమ పడ్డాడు. అట్టి శ్రమ ఈనాడు మనుషులమైన మనము కూడా పడుతున్నామా? ఏ విషయంలో పడుతున్నాం? కష్టపడితేనే ఆహారం వస్తుంది, కష్టపడితేనే పొలం వస్తుంది, కష్టపడితేనే ఇల్లు కట్టుకుంటాం, కష్టపడితేనే పిల్లల పెళ్లి చేస్తాం, కష్టపడితేనే ఏవైనా సమకూర్చబడతాయి. ఈ కష్టాలన్నీ అనగా ఈ శ్రమలన్నీ ఈ కడుపుకి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీదికి వచ్చి శ్రమ పడుటకు గొప్ప కారణం ఉన్నది. ఏంటి ఆ కారణం అంటే, నిన్ను నన్ను కట్టడానికి ఆయన భూమి మీదికి నరావతారిగా వచ్చాడు. వచ్చిన ఆయన శ్రమలు పడ్డాడు. చూడండి, ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు నడవాలంటే ఎంత శ్రమ అండి. ఇక్కడ నుండి ఒక పడవలో మిట్ట మధ్యాహ్నం ఎండవేళ పడవలో వెళ్ళాలి అంటే ఎంత వేడి ఉంటుంది, ఎంత ఉక్కపోత ఉంటుంది. సముద్ర ప్రయాణం చేసే వారికి బాగా తెలుస్తుంది. ఆ ఒడ్డు దాటిన తర్వాత మరలా ఆయనని తీసుకొని వెళ్ళడానికి అలనాటి దినాల్లో ఏ గాడిదనో తెచ్చి, ఏ గుర్రమునో తెచ్చి ఆయనను కూర్చుండబెట్టుకొని వాళ్ళ ఇండ్లకు, వాళ్ళ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిన వారు కాదు. అక్కడ నుండి సముద్ర తీరంలో ఉన్న ఆ ప్రాంతాలు దాటి ఆయన కాలినడకన వెళ్ళి ఆయన ఏం చేశాడు అంటే ప్రకటించాడు. దేవుని రాజ్యమును గూర్చిన వార్తను ప్రకటించాడు. రోగులనెల్లా స్వస్థపరిచాడు. అంతకంటే ముఖ్యంగా ఆయన పరలోకమును గూర్చి, నరకమును గూర్చి యావత్ ప్రపంచమందు ఉన్న సకల మానవాళికి విడమర్చి తెలియచేశాడు. ఒక కొండ ప్రాంతంలో నిలవబడి ప్రజలకు దేవుని గూర్చిన వార్త ప్రకటించాలి అంటే అది ఎంత శ్రమతో కూడినదండి. ఊరికి ఎంతో దూరాన ఉంటుంది అడవి. అడవిలోకి వెళ్ళి, లేదా సముద్రం దగ్గరికి వెళ్ళి, లేదా కొండ ప్రాంతంకి వెళ్ళి, లేదా ఆ ప్రజల మధ్యలో పనులు చేసుకుంటున్న వారి మధ్యలోకి వెళ్ళి, లేదా నీళ్లు చేదుకుంటున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, అలాగే వ్యాధిగ్రస్తుల మధ్యలోకి వెళ్ళి, రోగం చేత పీడింపబడుచున్న వారి మధ్యలోకి వెళ్ళి, దయ్యాల చేత పట్టి పీడింపబడి అసలు వాళ్ళు ఎంత గందరగోళమైన పరిస్థితిని వాళ్ళ యొక్క ఇంట్లో
అలాగే సమాజం మధ్యలో తిరుగులాడుచు విస్తారమైన కేకలు అరుపులు వేస్తూ విలవిలలాడుతున్న ఆ పరిస్థితుల మధ్యన ఉన్న అట్టి ప్రజానికం మధ్యలోనికి వెళ్ళి ఆయన దేవుని గూర్చిన వార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎంత శ్రమ పడ్డాడండి. ఆయన ఈ లోకానికి ఇల్లు కట్టుకోవడానికో, పొలం సంపాదించడానికో, ధనం సంపాదించడానికో, పేరు సంపాదించడానికో రాలేదు. నిన్ను నన్ను సంపాదించడానికి ఆయన లోకానికి వచ్చి ఆయన మొట్టమొదట సువార్తను ప్రకటించి ఆయన ఎంత దూరమైనా సరే కాలినడకన వెళ్ళి ఆయన శ్రమ పడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇంత మట్టుకు మనం చూసింది ఒక ఎత్తు అయితే, ఇక ముందు మన ఆత్మ విమోచన కొరకు, మన ఆత్మ పరిశుద్ధపరచబడుట కొరకు, మన ఆత్మ కల్మషం కడగబడుట కొరకు ఆయన యూదుల చేత రోమీలకు అప్పగించబడి ఆ యొక్క మండు టెండలో ఆ సిలువ కాడిని ఎత్తుకొని ఆ ప్రయాణం చేయుచున్న ఆ కాలంలో ఎంత శ్రమ పడి ఉంటాడండి. గాయాలవుతున్నాయి, మండు టెండ, చెమట కారుతూ ఉంది, ఒక దిక్కు కొడుతూ ఉన్నారు. నీవు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని హేళన చేస్తున్నారు. ఓ ఈయన దేవుని కుమారుడంట అని ఎగతాళి చేస్తున్నారు. వెనక నుంచి ఒకడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు, ముందు నుంచి ఒకడు ఉమ్మి వేస్తున్నాడు, ఇంకొకడు కొరడాకి సీసం పెంకులు లాంటివి ఆ సన్నని ఆ మేకులు ఆ వంచినట్లుగా ఉన్న ఆ కత్తి వంటి పదును కలిగినవి ఆ కొరడాకి ఆ దారాల గుండా ఉంటున్నప్పుడు దాన్ని పట్టి కొట్టి ఇట్లా లాగినప్పుడు మాంసం అంతా ఎక్కడికక్కడ నాగలి చాళ్ళ వలె దున్నబడిన విధానము అవుతున్నప్పుడు ఆయన నీకోసం ఎంత శ్రమ పడ్డాడండి, ఎంత పడ్డాడు. అది మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఆయన నీకోసం నా కోసం శ్రమ పడిన దేవుని కుమారుడిగా ఉన్నాడు. అయితే ఎందుకు అంత శ్రమ పడ్డాడంటే, నీవు చేసిన పాపం అంత కఠినమైనది. ఆ పాపం కడగబడాలంటే ఆయన ఆ శ్రమల గుండా వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించవలసినదే. ఆ ప్రాణములో నుండి పాప క్షమాపణ కలుగు నిమిత్తమై ఆయన శ్రమల గుండా వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడు నిర్దేశించడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రభువు ఏమంటున్నాడంటే, చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక మీరును అట్టి మనస్సు ఏం చేయాలంట, ఆయనకున్న ఆ మనస్సు మనం ధరించుకోవాలంట. ఇప్పుడు మన మనస్సే మనకుంటే, మన ఆలోచనే మనకుంటే, మన కొరకు మనమే శ్రమ పడితే, మన కొరకు మనమే ప్రయాసపడితే ఒకరోజు మనం మన ప్రభు ఇంట్లో ఉండలేమేమో. కానీ శ్రమపడిన ప్రభువైన క్రీస్తు యేసు మనస్సును మనము ధరించుకొని మనము దేవుని మార్గంలో వెళుతున్నప్పుడు కలిగే శ్రమ అయినా, వ్యాధి అయినా, కరువు అయినా, కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నింద అయినా, ఎగతాళి అయినా, హేళన అయినా, అనుకున్నవేవి సంభవించకపోయినా మనము ఆ మనస్సు ధరించుకొని మహిమగల ఆ దేవుని కొరకు నమ్మకమైన సాక్షి సమూహముగా నీవు నిలవబడగలిగినప్పుడు మనము ఏం చేయబడతామంటే దేవుని చేత అంగీకరింపబడే వారముగా ఉంటాం. చూడండి, ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రికలో మనం ఆ మాట చూసుకుందాం. 5వ అధ్యాయము నేను చదువుతాను. 7వ వచనం చూసుకుందాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేయబడ్డాడు అంటే
అంగీకరింపబడ్డాడు. తండ్రి చేత అంగీకరింపబడాలంటే ఆయన మనుష్య రీతిగా భూమి మీదకి వచ్చిన కారణమును బట్టి కన్నీళ్లతోనూ మహారోదనతోనూ విలాపములతోనూ ఆయన వినయ భయభక్తులు కలిగి ఉండుటను బట్టి దేవుని చేత అంగీకరింపబడ్డాడు. దేవుని కుమారుడైన ఆ ప్రభువే మానవుడుగా భూమి మీదికి వచ్చినప్పుడు మహారోదన కన్నీళ్లను విలాపములను చేసి ఆయన భయము కలిగి బ్రతుకుటను బట్టి అంగీకరించబడితే మరి మన జన్మ కర్మ క్రియలు తలంపులు ఆలోచనలు ఊహ కేవలం ఎల్లప్పుడూ చెడ్డదై ఉన్న మనుషులమైన మనం మరి దేవుడు ఇచ్చిన ఆ రక్షణ కాపాడుకోవడానికి రక్షణలో కొనసాగడానికి దేవుని కుమారుడైన క్రీస్తు యేసు మనసును ధరించుకొని ఆ చొప్పున నడిచినప్పుడే కదా మనము దేవుని చేత అంగీకరింపబడేది. అవునంటారా? ఊరికే అంగీకరింపబడతాము? ఊరికే మనం అంగీకరింపబడం. ప్రకటించాడు శ్రమపడి, ప్రార్థించాడు శ్రమపడి, రక్తమే చిందించాడు శ్రమపడి, నీకు రక్షణే ఇచ్చాడు శ్రమపడి. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఆయన మనస్సు నీవు ధరించుకొని ఆయన ఇచ్చిన రక్షణ అంతవరకు చేపట్టడానికి ఆయన మనస్సు కలిగి భూమి మీద నీవు బ్రతుకు కొనసాగితేనే, ఆయన వలె ప్రార్థించి, ఆయన వలె రోధించి, ఆయన వలె విలపించి, ఆయన వలె భయం కలిగి, ఆయన వలె నీవు లోకంలో నిన్ను అనేకులు ప్రేరేపిస్తున్నప్పుడు లోకపు ఆలోచన, లోకపు ఆకర్షణ, లోకపు రంగుల వలయము నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు దాన్ని అధిగమించి నిలవబడాలంటే క్రీస్తు మనసు నీలో ఉంటేనే శ్రమ పడి దాన్ని అధిగమించగలుగుతావు, దాన్ని నిరోధించగలుగుతావు, దాన్ని త్యజించగలుగుతావు. అది వద్దు నాకు అని నువ్వు నిక్కచ్చిగా దేవుని కొరకు నిలవబడగలుగుతావు. ఇవాళ చిన్న ప్రలోభానికి అటు ఇటు తొణికిసలాడుతున్నారు. లోకంలో జరుగుతున్న పండుగలకు, లోక వ్యవహారాలకు, లోక ఆచారాలకు ఏమైందిలే అనుకొని అందులో పాలుకుంపులు పొందుతున్నావు, అందులో నీవు అడుగులు వేస్తున్నావు, అందులో వాళ్ళతో పరగాస్త్రాలు ఆడుతున్నావు, అందులో వాళ్ళతో ఇంకా ఎన్ని మాటలో మాట్లాడుతున్నావు. ఆయన కాలం వృధా చేసినట్లుగా బైబిల్ ఎక్కడన్నా కనబడుతుందని? కనబడదు. మరి ఆయన మనస్సు కలిగి ఆయనను పోలి ఆయన చిత్తానుసారంగా మనం నిలవబడాలంటే మరి మనం ఆయన మనస్సును ధరించుకున్నామా? ధరించుకోవడం అంటే ఆయనను లాగా దేవుణ్ణి ఆరాధించే వారం అవుతాం, ఆయనలాగా అనేకుల కొరకు ప్రార్థించే వారం అవుతాం, ఆయనలాగా అనేక జనముల మధ్యలోనికి ఖర్చు పెట్టుకోనైనా సరే దేవుని గూర్చిన వార్తను మన నోటతోటి ప్రకటిస్తాం, దేవుని ప్రేమను చాటుతాం, దేవుని సమాధానాన్ని ఇతరులకు ప్రకటిస్తాం, దేవుని యొక్క చిత్తాన్ని మన అనుదిన జీవితాల్లో నెరవేర్చే వారం అవుతాం. ప్రతి చిన్నదానికి కలతకు, కలవరానికి, ఆందోళనకు, అయోమయానికి, ప్రతి చిన్నదానికి మనం నోరు ఎలా పడితే అలా మాట్లాడటానికి, మన పాదములు ఎటు పడితే అటు ప్రయాణం చేయడానికి మనము ముందుకు సాగము. ఎప్పుడు అంటే ఆయన మనస్సు ధరించుకొని మనం బ్రతికినప్పుడు. ఇవాళ ఆ మనస్సు ఎందరికి లేదో అందరూ దేవునికి భిన్నంగా నడుస్తారు. దేవునికి అన్నీ తెలుసులేండి అనుకొని నడుస్తారు. అన్నీ తెలుసు, అసలు నువ్వు ఆలోచన నీలో పుట్టక మునిపే నీ గురించి తెలుసు, నీవు భూమి మీదకి ఇంకా రాకముందే ఆయనకు తెలుసు, తల్లి గర్భంలో పిండంగా నువ్వు ఏర్పడక మునిపే తెలుసు, నీ కాలం ఎప్పుడు ముగుస్తుందో తెలుసు. ఆయన ఎదుట ఆయన ఉద్దేశించిన విధానంలో మన నడత, మన బ్రతుకు, మన ప్రయాస, మన శ్రమ కలిగి ఆయన మనస్సును హత్తుకునే విధానమైన త్రోవలో నడిచినప్పుడే మనం ఆయన వారంగా మనం బ్రతకగలుగుతాం.
వాళ్ళ మన కళ్ళ ముందు వందలు, వేలు, లక్షలు, కోట్ల మంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మనస్సును ధరించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆయన మనస్సును ధరించుకున్న వాళ్ళకి సాదృశ్యం చెప్తా వినండి. ఏ ఊర్లో ఉన్నా వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారు. ఏ పండుగలు, లోక పండుగలు జరిగినా వాటిని అంటారు. ఏ విధమైన లోక ఆచారాలు ఊరంతా చేసుకున్నా వాళ్ళు దాన్ని తాకరు, దాని చెంతకు వెళ్ళరు. ఇట్టి వారెవరు అంటే క్రీస్తును ధరించుకొనిన వారు, క్రీస్తు బిడ్డలుగా బ్రతికిన వారు, క్రీస్తు కొరకు పరలోకం మీద దృష్టి కలిగి ఈ లోకం ఇది నాది కాదు, ఇది తుచ్చమైనది, ఇది కేవలం తాత్కాలికమైనది, ఇది వాళ్ళుండి రేపు నాశనమైపోయేది, దీనిలో నేను పడి నాశనమై నేను పోకుండా నా భక్తిని, నా ఆత్మను, నా రక్షణను, నా ప్రభువును నేను సంపాదించుకునే వ్యక్తిగా ఆయన కొరకు త్యాగం కలిగి, రోషం కలిగి బతకాలి అని రూఢి చేసుకొని బ్రతికే వ్యక్తులు క్రీస్తు మనసు కలిగి బ్రతికిన వ్యక్తులు. వాళ్ళు అలా ఉన్నారులే, వీళ్ళు ఇలా ఉన్నారులే, నేనుంటే ఏం పోయిందిలే అని మనం అనుకుంటే ఆయన రక్తం కార్చలే కాబట్టి వాడు ఎలాగైనా ఉంటాడు, ఈమె రక్తం కార్చలే కాబట్టి ఆమె ఎలాగైనా ఉంటుంది, ప్రభువుని ఆమె అంత రుచించలేదు కాబట్టి ఆమె ఎలాగైనా ఉంటుంది, ఆమెలాగా ఈమెలాగా ఆయనలాగా ఈయనలాగా ఉంటాను పర్లేదు, వాళ్ళు అంత భక్తి చేసిన వాళ్ళే అలా ఉన్నప్పుడు నేనెంత అన్నట్టుగా నువ్వు అనుకుంటే వాళ్ళు పోరు కదా, నీవు కూడా పోని స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితికి చేజార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడో దేవుని మనస్సు కలిగిన వారు కూడా అదే ఖచ్చితంగా ఉంటారు. ఆ ఖచ్చితమైన విధానం లేకపోతే ప్రభు మనల్ని ఖచ్చితంగా ఒప్పుకోడండి. ఇది మన ధనం పెడితే దొరికిందా, మన త్యాగాలు యాగాలు చేస్తే దొరికిందా, లేదు తన ప్రాణ బలియాగంలో మనల్ని కొనుక్కున్నోడు ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, నా మనస్సు ధరించుకొని మీరు నన్ను పోలి నడవాలి, నా వలే మీరు దేవుని ఎదుట భయము కలిగి బ్రతకాలి, నా వలే కన్నీరు కార్చి రోధించి అనేక ఆత్మల కొరకు ప్రసవవేదన పడే వారిగా ఉండాలి, అప్పుడే మీరు అంగీకరింపబడే బిడలుగా ఉంటారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు బహు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇంకో మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. వింటున్నారా అండి? ప్రభు ఎంత ఖచ్చితమైనోడంటే విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి విలువైన మాట ఖచ్చితంగా మాట్లాడుతున్న ఆయన ఏమంటున్నాడంటే, ప్రజల ఎదుట ఎవడైతే ఆయన ఎవరో నేను ఎరగను అని అంటే, దేవుణ్ణి ఎరిగినాక కూడా దేవుని రక్షణ పొంది బలలో పాలు పంపులు పొంది అలాగే పాటలు పాడి ప్రార్థన చేసి అమ్మో మేము దేవుని బిడ్డలము అని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేదా ఊరి పెద్దలు లేదా కొన్ని కట్టుబాట్లు కట్టి కలిగినప్పుడు, ఇదిగో మీరు యేసు ప్రభువుని కలిగి ఉంటే మీ పిల్లలకి ఈ విధమైన లోన్ రాదండి, మీ బిడ్డలకి స్కాలర్షిప్ రాదండి, మీకు ఇల్లు స్థలం రాదండి అని గవర్నమెంట్ నుంచి ఒక జీవో పాస్ అయితే ఏం చేస్తారండి? వెంటనే ఏం చేస్తారు? అధికారి వచ్చి కూర్చున్నాడు, సర్పంచ్ వచ్చి కూర్చున్నాడు, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని భక్తి విధానాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఈ విధమైన పరిస్థితి గవర్నమెంట్ నుంచి వినబడగానే లేదా ఊరి పెద్దల్లో నుంచి వినబడగానే లేదా ఇంట్లోనే వినబడగానే మనం ఏం చేస్తాం? వెంటనే చెప్పాలి. ఏం చేస్తారు? వెంటనే అమ్మో ఆ ప్రభువును కలిగి జీవిస్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో, అమ్మో ఆ ప్రభువును కలిగి మేము జీవిస్తున్నామంటే మాకు ఇల్లు స్థలం రాదేమో,
అమ్మో ఆ ప్రభువుని కలిగి ఉన్నామని చెప్పుకుంటే మా బిడ్డలకి స్కాలర్షిప్ రాదేమో, అమ్మో మేము క్రైస్తవులం అయి ఉంటే మంచి కాలేజీలో మా బిడ్డకి సీటు రాదేమో అనేసి ఆ అధికారి ఒకడు రాగానే ఆయన దగ్గరికి ఎంతోమంది జనాలు లైన్ కట్టారు. నువ్వు కూడా ఉన్నావు. అక్కడికి రాగానే అమ్మా మీరు ఏంటి అంటే అప్పుడు నేను క్రైస్తవులని కాదండి, ప్రభుని నమ్ముకోలేదండి, మేము హిందువులమే అండి అని ఒక్క మాటతో అక్కడ తేల్చేసుకుంటారు. ఇవాళ మన దేశంలో చాలా ప్రజలు మందిరాల్లో ఉంటారు, వాక్యం వింటారు, విన్నంతసేపు నేను అలాగే బ్రతుకుతాను అనుకుంటారు. కానీ మనుషుల మధ్యలోనికి వెళ్ళి తర్వాత గవర్నమెంట్ నుంచి అలాగా వినబడినప్పుడు, ఊర్లో పెద్దల నుంచి ఏదన్నా వినబడినప్పుడు వెంటనే మాట మార్చేస్తారు. ఇట్టి వారిని గురించి ప్రభు ఏమంటున్నాడో కింద మాట చదవండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో, పై మాటనేమో మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా, నువ్వేమన్నావో జనాల మధ్య ఏమన్నావో, అమ్మో నేను కాదండి, ప్రభువుని ఎరగలేదండి, నేను క్రైస్తవునే కానండి అని నువ్వు ఏ మాట అయితే అన్నావో, యేసు ప్రభువుని నేను ఎరగలేదండి, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదండి అని నువ్వు అంటావే, ఈ జనాల మధ్య అన్న మాట కేవలం నీ ఊరి ప్రజల మధ్య లేదా ఒక గవర్నమెంట్ అధికారి మధ్య, కానీ ఆ రోజు పరలోకమందు ఉన్న దేవుని ఎదుట కోట్ల కొలది జన సమూహాల మధ్యన నిన్ను ప్రభు అంటాడంట. తండ్రి ఈమె ఎవరో నేను కూడా ఎరుగను అంటాడంట. అయితే అదే క్రీస్తు యేసు మనసు కలిగిన వ్యక్తి ఏమంటాడో చూడండి ఇక్కడ, అది 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుంటాను. చూడండి ఇక్కడ అదే గవర్నమెంట్ నుంచి ఒక జీవో పాస్ అయింది, అదే ఊరి పెద్దల్లో నుంచి ఒక మాట వెలువడింది, కానీ ఒక నమ్మకమైన క్రైస్తవ కుటుంబం ఆ ఊరిలో ఉంది. వందల మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ నమ్మకమైన క్రీస్తు కుటుంబం, క్రీస్తు మనస్సు ధరించుకున్న కుటుంబం, క్రీస్తు ఉంటే చాలు మాకు ఏదున్నా ఏది లేకపోయినా, స్థలం వచ్చినా రాకపోయినా, పిల్లలకి స్కాలర్షిప్ వచ్చినా రాకపోయినా, ఈ లోకపు పాటలు కలిగి జీవించకపోయినా, ఊరోళ్ళందరూ బయటికి వెలివేసినా పర్లేదు, ప్రభువే నాకు కావాలి అని తాను తన కుటుంబం ఒక కంకణం కట్టుకొని బ్రతికిన వారిగా నిలవబడిన ఆ కుటుంబం అధికారుల దగ్గరికి వచ్చారు, పెద్దల దగ్గరికి వచ్చారు. ఏంటి మీరు హిందువులేనా అంటే, కాదు మేము క్రైస్తవులం, ప్రభు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డలమండి. అయితే నీకు ఇల్లు స్థలం రాదు, నీ బిడ్డకి స్కాలర్షిప్ రాదు, కాబట్టి నువ్వు అటు పో అని పక్కన నెట్టారు. భూమి మీద ఆయన బ్రతికిన కాలంలో దేవుని పేర ఆయనకి నష్టం వాటిల్లింది, తన బిడ్డలకి స్కాలర్షిప్ రాలేదు, ఊరి ప్రజల మధ్యన కొంచెం భేదాభిప్రాయాలు కూడా ఏర్పడినాయి. అయినప్పటికీ నా దేవుడే నాకు కావాలి అని క్రీస్తు మనస్సు ధరించుకున్న వ్యక్తి కాబట్టి ఆయన అలాగ బ్రతికాడు. ఒకానొక రోజు ఆయన చనిపోయాడు. దేవుని సింహాసనం ఎదుట దేవుని యొద్ద ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు వస్తున్నాడు. ఇదిగో తండ్రి, ఈయన నా బిడ్డ, నీవు నాకు స్వాస్థ్యంగా ఇచ్చిన నా సొత్తైన ప్రజ అని ఆయనని ఒప్పుకుంటాడు. తాత్కాలికమైన దాని విషయంలో ఆయన మనసు పెట్టలేదు, కానీ శాశ్వతమైన ఆ రాజ్యంలో దేవుడిచ్చు ఆ రాజ్యాన్ని, ఆ అధికారాన్ని, ఆ గొప్ప భాగ్యాన్ని
కావాలనే మనసుతోటి ఆయన ఇక్కడ నష్టపరుచుకున్నాడు, అక్కడ లాభం పొందుకున్నాడు. అదే క్రీస్తును ఎరగలేదని అబద్ధం చెప్పినవాడు ఇక్కడ సమస్తము పోగేసుకున్నాడు, సచ్చిన్నాడు, అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళిపోవుటకు వాని నోట నుండి వెలువడిన మాటయే కారణం. అందుకే నోటిలోనే జీవం ఉంది, మరణం ఉంది. నీ యొక్క జీవ మరణములు నీ నాలుక వశంలో ఉన్నవి. నీవు జీవంలోనికి వెళ్తావా, మరణంలోనికి వెళ్తావా? నీ నాలుకే ఒకరోజు దేవుని ఎదుట సాక్షిగా నిలవబడేదిగా ఉంటుంది అని లేఖనంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఇవాళ క్రీస్తు ఎంతో శ్రమపడి నిన్ను విలువ పెట్టి కొన్నాడు. నీవు కూడా ఎంతో విలువగా బ్రతకాలని, ఆయన మనస్సు ధరించుకొని బ్రతకాలని, ఆయన రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని, ఆయన చెప్పినది ప్రకటించాలని, ఆయన చెప్పిన విధంగా అనేకుల రక్షణ కొరకు ప్రార్థించాలని, ఆయన ప్రేమను ఇతరులకు పంచాలని, ఆయన రాజ్యంను గూర్చిన వార్తను వివరించాలని, ఆయన కొరకే భూమి మీద ఒక సాధనంగా నీవు నీ కుటుంబం బ్రతకాలని దేవుడు నీ కొరకు తన ప్రాణం ధారపోసి నిన్ను విలువ పెట్టి విమోచించి తన సొత్తైన ప్రజగా చేసుకున్నది. ఎందుకంటే ఇందుకే. కాబట్టి ఈ విధానం కలిగి ఎవరైతే ఉంటారో అట్టి వారిదే అండి దేవుని రాజ్యం, అట్టి వారిదే అండి దేవుని యొద్ద మెప్పు పొందే భాగ్యం. అట్టి వారి కొరకే దేవుడు వేవేల కన్నులతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడండి. అట్టి వారిని చూసి ఆ వేవేల పరివారముతో రాబోచున్న ఆ రాజు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈ భూమి మీద ఉన్న అలాంటి క్రీస్తు మనస్సు ధరించుకొని దేవుని కొరకు త్యాగంగా, రోషంగా, పౌరుషంగా బ్రతుకుచున్న సమాజాన్ని చూసి ఆ దేవుని దూతలంట, ప్రభువా, విలువ పెట్టి కొన్న నీ బిడ్డలు నీ కొరకు ఎంత చక్కగా బ్రతుకుతున్నారో చూడు అని దేవునికి చెప్పి ఆయన్ని ఆనంద పరవశం చేసేటట్లుగా వారు వీరిని బట్టి ఉంటారంట. అలాగే దేవుని మనస్సు కాకుండా వారి మనస్సును బట్టి నడిచే వారిని చూసి కూడా ఆ దేవదూతలు అంటారంట, ప్రభువా, వీరి కొరకు నువ్వు రక్తం చిందించావు, కానీ చూడు వీరు ఎలాగున్నారో. వాళ్ళ మనసు మారలే, బ్రతుకు మారలే, ఆచారం పోలే, ఆ యొక్క లోకపు కట్ల నుండి విడుదల పొందలే, పాప శాప అపరాధముల నుండి ఇంకా రక్షణ పొందలే. నీ పేరు చెప్పుకొని నీ నామాన్ని అవమానపరుస్తున్నారయ్యా అన్నప్పుడు ఆయనకి బాధ కలుగుతుంది. నిన్ను బట్టే దేవునికి బాధ, నిన్ను బట్టే దేవునికి ఆనందం. ఈ రెండింటి మధ్యన నీవు శ్రమ, కష్టమైన, శ్రమ అయినా, ఏదైనా నష్టమైనా దేవుని మనస్సు కలిగి నీవు నడిస్తే దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డవుగా, దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డవుగా, దేవుని చేత అంగీకరింపబడిన బిడ్డవుగా, దేవుని రాజ్యానికి హక్కుదారురాలవుగా ఉండగలుగుతావు. లేకపోతే దేవుని మనస్సు లేనివారు దేవుని ఇంట్లో ఎలా ఉంటారా? ఉండలేదు. ఇంకా మనం కింది వచనాన్ని ఒక మాట మనం చూసుకొని ఒక 5-10 నిమిషాల్లో మనము ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలియిక నేమియూ లేక ఎందు. మనం శరీరంలో ఉన్నాం, చచ్చేదాకా ఈ శరీరం అందు మనలో ఎన్నో ప్రకంపనలు లేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించే ఇక మిగిలిన కాలమంతా ఇక పాపము జోలికి వెళ్లకుండా, లోకపు ఆచారాలు వ్యవహారాలలో అడుగులు వేయకుండా, ప్రలోభానికి లొంగకుండా, లోకంలో ఉన్న సమస్తానికి రాజీ పడకుండా,
తను ఎప్పుడు ఏం చేస్తాడు అంటే మిగిలిన కాలమంతా, తాను శరీరమందు జీవించిన ఆ మిగిలిన కాలమంతా క్రీస్తు మనస్సు ధరించుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే బాధ అయినా ప్రభు కోసమే పడతాడంట, నష్టమైనా ప్రభు కోసమే నిలబడతాడంట. పాపం రేపుతూ ఉన్నది, అయినా దాని జోలికి వెళ్ళకుండా వెనుదిరిగి వెళ్ళిపోతాడంట. ఆకర్షణలు ఆకర్షిస్తూ ఉన్నాయంట, దాన్ని త్యజించి దేవుని దిశ వైపే నడుస్తూ ఉంటాడంట. ఎందుకంటే దేవుని వ్యక్తిగా తన శేష జీవితం అంతా జీవించటానికి ఆయన అనుదినం ఆయన ఏం చేస్తాడంట, శ్రమ పడుతూనే ఉంటాడంట. చూడండి, 10 మంది మీ అక్క చెల్లెలతో పాటు మీ పిల్లలు ఒక గుడికి వెళ్దామని అనుకుంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళు, నువ్వు దేవుణ్ణి నమ్మిన బిడ్డవి, అలాగే నీ పిల్లలు కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నవారు. అయితే వారిని వద్దు అనడం ఆ పిల్లలకి బాధనా కాదా? అలాగే ఈ తల్లికి కూడా ఆమెకు పుట్టిన 10 మంది అక్క చెల్లెలు పోతున్నారు, ఈమెకు కూడా వెళ్ళాలనే మనసే ఉంటుంటుంది. కానీ అక్కడ మనసు ఎంతో బాధకు లోనవుతుంది. అదే శ్రమ. ఆ శ్రమ క్రీస్తు మనస్సు కలిగినప్పుడు నా ప్రభువు నా కోసం అంత శ్రమపడి విలువైన రక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నాడు, ఇదిగో దేవుడు వద్దన్నది నేను చేస్తే దేవుని శిక్షకు పాత్రురాలు అవుతాను, వద్దన్నది నేను చేయకుండా బతికితే దేవుని దీవెనకు, దేవుడు ఇచ్చు ఆ ఆశీర్వాదానికి, దేవుడు ఇచ్చు సమాధానానికి నేను యోగ్యురాలను అవుతాను అని ఈ రాజీ పడే పరిస్థితి, ఆ యొక్క మధ్యలో యుద్ధం రణరంగంలాగా ఈ మనసు ఏం చేస్తుంటుందంటే అటు వెళ్ళాలని ఉంటుంది. పిల్లలు వెళ్ళాలని అనుకుంటుంటారు, వాళ్ళని ఆపడం. తర్వాత నీ మనసును ఏం చేసుకోవాలి, గట్టిగా పట్టుకొని బిగబట్టుకొని దేవుని కొరకు నిలబడాలన్న ఈ పరిస్థితిలో లోపల శ్రమ అనేది అవుతుందా కాదా? శ్రమ పడుతుందా లేదా మనస్సు? అదే మనస్సు నీవు ధరించుకోవాలని ప్రభువు చెప్తున్నాడు. ఆ మనస్సు లేని ఎంతమంది ఉన్నా ప్రభు వారిని ఏమంటాడంట చూడండి ఒకసారి మనం అది కూడా చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఏమంటున్నాడు? ఖచ్చితంగా మాట్లాడుతున్నాడా? ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన పరలోకానికి నువ్వు రాలేవు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున నువ్వు చేస్తే పరలోకానికి వస్తావు అని ఆ రోజు అంటుంటే వాళ్ళు అంటున్నారు, ప్రభువా నీకోసం నేను ఎంతో మందికి దయ్యాలు వదిలించిన, ఎంతో మందికి అన్నపానములు ఇచ్చిన, ఎంతో మందికి సూచక క్రియలు చేసిన, ఎంతో మంది ఎడల నీ ప్రేమను కనపరిచాను, ప్రవచించాను అని అంటున్నాడు. వాళ్ళ ప్రవచించేవాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టేవారు, లేదా భూతాలు వదలగొట్టేవారు, ఇవాళ ఎన్ని చేసినా ప్రభు అంటున్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయని ప్రతి వాడు పరలోకానికి రాడు అంటుంటే కింద అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఆ ఒక్క మాటతోనే వాళ్ళు వెళ్ళి నరకానికి ఆహుతి అయిపోయే వారిగా ఉంటారు. ఇవాళ మనం ఆలోచిస్తే క్రీస్తు మనసు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు చిత్తం నెరవేరుస్తాం, క్రీస్తు ప్రేమను చాటుతాం, క్రీస్తు యొక్క త్యాగాన్ని ఈ లోకంలో బ్రతికిన కాలం అంతటా త్యాగపూర్వకంగా ఉంటాం, సమర్పణ కలిగి బ్రతుకుతాం, దేవుని రాజ్యం మీద నిరీక్షణ కలిగి ఉంటాం, భక్తి శ్రద్ధలు కలిగి బ్రతుకుతాం, అనేక ఆత్మల కొరకు ప్రార్థించే వారిగా ఉంటాం, రోధించే వారిగా ఉంటాం, దేవునికి నమ్మకమైన బిడలముగా బ్రతకగలుగుతాం. దేవుని ఆ యొక్క నిత్య రాజ్యంలో నీవు నేను ఒకరోజు ఉండగలిగే వారంగా బ్రతకాలంటే ఆయన మనస్సు ధరించుకోవాలి, ఆయన చిత్తం చేయాలి. అప్పుడే మనము దేవుని ఇంట్లో, దేవుని యొక్క రాజ్యంలో ఉండగలుగుతాం. దయ్యాలు ఎలగొట్టినా, భూతాలు ఎలగొట్టినా, దాన ధర్మాలు చేసినా, యాగాలు చేసినా,
నటన చేసిన, భక్తి చేస్తున్నామన్న ముసుగులో ఉండి నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నా ఒకరోజు ప్రభువా నేను నీ బిడ్డనే అంటే దేవుడు అంటాడు నీవెవరో నాకు తెలియదు అని అంటాడు. కాబట్టి ప్రభువుని అందరూ ఎరుగుతారు, కానీ ప్రభువే నిన్ను ఎరిగినట్టుగా నువ్వు బ్రతకడం అది ముఖ్యం. ఇప్పుడు చూడండి, దేశ ప్రధాని మోడీ, అందరూ మా ప్రధాని మోడీ అంటారు, కానీ ఆ ప్రధానికి అనే ప్రతి ఒక్కడు తెలుసా? చెప్పండి, అనే ప్రతి ఒక్కడు. అసలు నువ్వు ప్రధానికి తెలుసా? కానీ నీకు ప్రధాని తెలుసా లేదా? అలాగే ప్రపంచంలో ఉన్న అందరికీ యేసు ప్రభు దేవుడని తెలుసు, కానీ ఆ ప్రభువుకి ఈమె నా బిడ్డ అని ఆయన ఎరిగినట్లుగా బ్రతికే వాడే దేవుని రాజ్యంలో ఉంటాడు. అంతేగాని అందరూ బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా, ప్రార్థన చేసిన వాళ్ళంతా, వాక్యం చెప్పిన వాళ్ళంతా, ప్రవచించే వాళ్ళంతా, దయ్యాలు వెళ్ళగొట్టేటోళ్ళంతా పరలోకానికి వెళ్తారా అంటే అది వారి భ్రమ, వెళ్ళరు. దేవుని మనస్సు ధరించి దేవుని కొరకు శ్రమలైన సహించి భక్తి విశ్వాసాలు కలిగి దేవుని కొరకు నమ్మకస్తులై బ్రతికి దేవుని కొరకు నష్టాన్నైనా కష్టాన్నైనా ఏదైనా సహించి దేవుని కొరకు దేవుని మనస్సు కలిగి బ్రతికిన వ్యక్తులే దేవుని రాజ్యంలో యుగయుగాలు ఏలే ఆ రాజ్యానికి హక్కుదారులు కాగలుగుతారు. కానీ దేవుని మనస్సు కాకుండా వారి మనస్సు, వారి ఇచ్చ, వారి ఆలోచన, వారి ఉద్దేశం, వారి కోరికలను అనుసరించి నడిచే ఏ ఒక్కరు కూడా దేవుని నిత్య రాజ్యానికి హక్కుదారులు నేరరు అని జీవం కలిగిన దేవుని యొక్క లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నాయి. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.